హాయ్ అండి అందరికీ. మనం మే కరెంట్ అఫైర్స్ బుక్ అనమాట, షైన్ ఇండియా. అంటే మనకు అందులో మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ టోటల్గా ఉంటాయన్నమాట. అవి ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఇంపార్టెంట్వన్నీ కూడా మీకు నోట్ చేసి అందించడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏంటేంటి ఉండబోతున్నాయి అనేది. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ నోట్స్ మొత్తం నేను ప్రిపేర్ చేసి ఇచ్చానమాట. మొత్తం టోటల్ చాలా ఇంపార్టెంట్వన్నీ కూడా ఉంటాయి. ఇది బుక్ మొత్తం కవర్ చేస్తూ అందించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ థాయిలాండ్ మరియు శ్రీలంక పర్యటన. ప్రధాని మోడీ థాయిలాండ్ మరియు శ్రీలంక పర్యటన. మన ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అప్పుడు ఏదైతే దేశాన్ని పర్యటించారో ఆ పర్యటించిన దేశం యొక్క రాజధాని మరియు కరెన్సీ తెలుసుకోవాలి. ఆ దేశ అధ్యక్షులు కూడా తెలుసుకోవాలన్నమాట. ఏప్రిల్ 3 to 6 మధ్య పర్యటించారు. మరి థాయిలాండ్ అధ్యక్షుడు ఎవరంటే మహా వజీరలాంగ్ అంటే అధ్యక్షుడు కాకుండా రాజు ఉన్నారనమాట. థాయిలాండ్ రాజు ఎవరంటే మహా వజీరలాంగ్. థాయిలాండ్ ప్రధానమంత్రి పీటోంగ్టాన్ షినవాత్ర గుర్తుపెట్టుకోండి. మరి థాయిలాండ్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి బహుమతిగా త్రిపీఠిక అనేటటువంటిది అందించిందనమాట. ఎవరు? ఈ ప్రధానమంత్రి అయినటువంటి షినవాత్ర అన్నమాట ఇచ్చారనమాట. మరి మోడీ గారు షినవాత్రనకు కూడా ఒక బహుమతి ఇచ్చారు. ఏంటి అంటే మయూర విగ్రహాన్ని కూడా బహుకరించారు. ఎవరు? మోడీ గారు షినవాత్రకు. మరి షినవాత్ర ఏం ఇచ్చారు? త్రిపీఠిక అనేటటువంటిది మోడీ గారికి ఇచ్చారనమాట. అలాగే శ్రీలంక కూడా పర్యటించారు కదా. మరి శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? అనూర కుమార దిశనాయక అనేటటువంటి వ్యక్తి మరి శ్రీలంక అధ్యక్షుడు. నరేంద్ర మోడీకి మిత్ర విభూషణ అనేటటువంటి పురస్కారాన్ని ఈ శ్రీలంక అధ్యక్షుడు ప్రదానం చేశారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంకాక్, మరి కరెన్సీ వచ్చేసరికి బాత్. మరి శ్రీలంక యొక్క రాజధాని జయవర్ధనపురకుట్టే, దాని యొక్క కరెన్సీ వచ్చేసరికి రూపాయి అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సదస్సు. బిమ్స్టెక్ యొక్క 6వ శిఖరాగ్ర సదస్సు థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్లో జరిగింది. మరి అదే దానికి ఎవరు అటెండ్ అయినట్లు? మోడీ గారు అటెండ్ అయ్యారు కదా. మరి అదే సమయంలో మరి థాయిలాండ్ పర్యటించడం కూడా జరిగిందనమాట. ఈ బిమ్స్టెక్ అంటే ఏ దేశాలు? భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. ఇవన్నీ కూడా బిమ్స్టెక్లో దేశాలుగా ఉంటాయన్నమాట. మరి దీని యొక్క థీమ్, ఇందులో ఏదో ఒక దేశంలో ఒక్కొక్కసారి వాళ్ళు మరి సదస్సు అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ ఏంటంటే ప్రాస్పరస్ రిసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనమాట. ప్రాస్పరస్, రిసిలియంట్ అండ్ ఓపెన్ బిమ్స్టెక్ అనేటటువంటిది దీని యొక్క థీము. ప్రపంచ జనాభాలో 21.7% ప్రజలు ఈ బిమ్స్టెక్కి సంబంధించినటువంటి దేశాల్లోనే ఉన్నారన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచ న్యాయ నివేదిక 2025 అనమాట. అయితే కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 18 పెద్ద మరియు మధ్యతరహా రాష్ట్రాలతో కూడినటువంటి క్లస్టర్ 1 విభాగం ఓవరాల్ ర్యాంకింగ్స్లో మరి న్యాయం అనేటటువంటిది బద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాలను చూసుకున్నట్లయితే కర్ణాటక అనేటటువంటిది మంచి రాష్ట్రంగా ఎంచుకోవడం జరిగింది. కర్ణాటక. సెకండ్ వన్ ఏపీ, థర్డ్ వన్ తెలంగాణ, ఫోర్త్ వన్ కేరళ, ఫిఫ్త్ వన్ తమిళనాడు. మన దేశం మొత్తం చూసుకున్నట్లయితే కర్ణాటక ఫస్ట్ ప్లేస్ అనమాట న్యాయ నివేదికలో. నెక్స్ట్ వన్, ఉమెన్ అండ్ మేక్ ఇన్ ఇండియా 2024 నివేదిక ప్రకారం మరి ఉమెన్స్ అనమాట 2011లో 48.5 మేర ఉన్నారనమాట. అదే 2036 నాటికి ఎంతగా పెరగవచ్చు? 48.8కి చేరుకొని ఉందన్నమాట. అంటే పెరుగుతారు. మరి ఇక్కడ 2011లో పురుషులు వచ్చేసరికి 51.5% ఉంటే మరి 2036 నాటికి పురుషులు 51.2%కి తగ్గిపోనుందన్నమాట. అంటే ఇక్కడ 3 పాయింట్లు తగ్గుతుంది, అక్కడ 3 పాయింట్లు పెరుగుతుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఐఎన్ఎస్ నుంచి భూమికి సురక్షితంగా చేరినటువంటి సునీతా విలియమ్స్. మరి సునీతా విలియమ్స్ మనకి ఆవిడ జూన్ 5, 2024 ఆమె 8 రోజుల ప్రయాణ నిమిత్తం యాత్ర కోసం ఆవిడ వెళ్ళిందనమాట. వెళ్ళి మరి వివిధ సాంకేతిక కారణాల వల్ల మరి సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కొన్ని సాంకేతిక కారణాల వలన 8 రోజుల ప్రయాణం అనుకున్న వాళ్ళు 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందనమాట. మరి వీళ్ళని సురక్షితంగా తీసుకువచ్చినటువంటి వ్యోమనౌక ఏదంటే క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్.
క్రూ 9 డ్రాగన్ ఫ్రీడమ్ అనేటటువంటి వ్యోమనౌక సురక్షితంగా వీళ్ళని తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈమె ఒక రికార్డును కూడా సృష్టించడం జరిగింది, సునీత విలియమ్స్. ఏంటి అంటే స్పేస్ వాక్లో సుదీర్ఘకాలం పాల్గొన్నటువంటి మహిళగా రికార్డు. మరి ఈమె మొత్తం మీద 9 సార్లు స్పేస్ వాక్ చేసింది. మరి 62 గంటల 6 నిమిషాలు అత్యధిక కాలం స్పేస్ వాక్ చేసినటువంటి మహిళగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వన్, దక్షిణ కొరియా అధ్యక్షునిగా యూన్ సుక్ యోల్ తొలగింపు. నెక్స్ట్ వన్, టైగర్ ట్రయంప్ 25 అనేటటువంటి విన్యాసాలు ఎక్కడ జరిగాయి ఇటీవల అంటే విశాఖపట్నంలో జరిగాయి అన్నమాట. విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి అమెరికా వరకు కొనసాగాయి అన్నమాట. మరి ఇవి ఎవరెవరి మధ్య జరిగిన విన్యాసాలు అంటే ఇండియా మరియు అమెరికా. టైగర్ ట్రయంప్ 25. నెక్స్ట్ వన్, సుస్థిర వ్యవసాయ విధానాల అమలు కోసం మరి ఎవరితో ఒప్పందం చేసుకుంది అంటే భారత్ శ్రీలంకతో ఒప్పందం చేసుకుంది. సుస్థిర వ్యవసాయ విధానాల అమలు కోసం భారత్ శ్రీలంకతో ఒప్పందం చేసుకుంది, మధ్య ఒప్పందాలు జరిగాయి. అలాగే భారత్ చైనా సంబంధాలకు 75 ఏళ్ళు అయ్యాయి. భారత్ చైనా మధ్య సంబంధాలకు 75 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. అదేవిధంగా చిలీ అధ్యక్షుడు భారత్ పర్యటన. చిలీ అధ్యక్షుడు ఎవరు? గాబ్రియోల్ బోరిక్ ఫాంట్ అనేటటువంటి వ్యక్తి మరి ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ మధ్య మరి భారత్ని పర్యటించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఐఓఎస్ సాగర్ ప్రారంభం. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరంలో ఈ ఐఎన్ఎస్ సాగర్ అనేటటువంటి దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, జువిన్ అనేటటువంటి డిజిటల్ వేదిక. ఇది దేనికి సంబంధించిందంటే కుక్క మరియు పాము కాట్లకు సంబంధించినటువంటి టీకా నిల్వలు మరి హాస్పిటల్లో ఎంతవరకు ఉన్నాయి, బాధితులకు సకాలంలో అందిస్తున్నారా లేదా అనేటటువంటిది అబ్జర్వ్ చేయడానికి ఈ డిజిటల్ వేదిక అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. దాని పేరు జువిన్. కుక్క మరియు పాము కాట్లకు వేసేటటువంటి టీకా నిల్వల గురించి అనమాట. నెక్స్ట్ వన్, పార్లమెంటు సభ్యుల యొక్క వేతనాల పెంపు. పార్లమెంటు సభ్యుల యొక్క వేతనాలని పెంచారు. ఎంపీకి నెలకు 1,00,000 నుండి 1.25 లక్షలకు పెంచారు. మరి వాళ్ళ యొక్క పెన్షన్ కూడా 25,000 నుంచి 31,000కి పెంచారన్నమాట. ఇది ఏప్రిల్ 1 నుంచి 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్, బాల్బన్ కీ కవిత అనేటటువంటి మరి ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏంటంటే భారతీయ భాషల్లో నర్సరీ రైమ్స్ పద్యాలు అనేటటువంటివి అందించేందుకు. మరి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి నర్సరీ రైమ్స్ పద్యాలను భారతీయ భాషల్లో అందించేందుకు అనమాట బాల్బన్ కీ కవిత అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రూపొందించారు. జానపద రూపంలో స్థానిక భాషల్లో వీటిని రూపొందించి అందించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క ఆత్మహత్యల నివారణకు టాస్క్ ఫోర్స్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ని ఎవరి నేతృత్వం అంటే వాటి యొక్క కమిటీ యొక్క దాన్ని ఏర్పాటు చేశారు కదా కమిటీని. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే జస్టిస్ ఎన్ రవీంద్ర యొక్క నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. వాటి ఏంటంటే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల యొక్క ఆత్మహత్యల నివారణ కోసం అనమాట. నెక్స్ట్ వన్, దేశంలో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఏంటంటే ప్రత్యేకంగా 125 ఆటిజం కేంద్రాలు అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. 125 ఆటిజం కేంద్రాలు. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలిసారి ఏటీఎం సౌకర్యం కలిగినటువంటి రైలు ఏది అంటే ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ అన్నమాట. ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్. నెక్స్ట్ వన్, పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే 19(1) క్లాస్ 1లో ఏ అనమాట. మరి ఇక్కడ చూస్తే వ్యక్తుల సమూహం యొక్క తమ ఆలోచనలను అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం అనేటటువంటిది ఆరోగ్యకరమైన నాగరిక సమాజంలో అంతర్భాగం అని తెలియజేస్తుంది అనమాట. ఇది పౌరుల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే 19(1) ఏ అనమాట. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మరి కునో నేషనల్ పార్కు నుంచి గాంధీసాగర్ నేషనల్ పార్కునకు చిరుతల్ని తరలించారనమాట. అయితే కునో గాంధీసాగర్ల మధ్య 17 జిల్లాలను కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ క్యారిడార్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన అన్నమాట. మరి ఈ కునో నేషనల్ పార్కు మరి గాంధీసాగర్ నేషనల్ పార్క్ అనేటటువంటివి ఎక్కడ కలవు అంటే మధ్యప్రదేశ్లో కలవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మార్గదర్శి బంగారు కుటుంబం అలాగే P4 జీరో పావర్టీ ఈ 2 కార్యక్రమాలు ఏపీలో ప్రారంభం అనమాట. ఇవి ఎప్పుడంటే ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యాయి. అయితే అట్టడుగున ఉన్నటువంటి చాలా పేదరికంలో ఉన్నటువంటి 20% మంది పేద ప్రజలను ఉన్నత స్థితిలో ఉన్నటువంటి 10% మంది వాళ్ళకి అండగా ఉంటూ పైకి లేపుతారనమాట. అంటే వాళ్ళని కొంచెం మధ్యతరగతి వాళ్ళ తయారు చేస్తారనమాట. వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో ఈ P4 అనేటటువంటి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసిందనమాట. ఈ P4 ప్రభుత్వం యొక్క కార్యక్రమం యొక్క నినాదం ఏంటంటే మార్గదర్శి బంగారు కుటుంబం అనేటటువంటిది
వాటి యొక్క నినాదం. నెక్స్ట్ వన్ పురమిత్ర యాప్. పురమిత్ర యాప్ అనేటటువంటిది ఏఐ కృత్రిమ మేధాతో రూపొందించినటువంటి యాప్ అనమాట. ఇది దేనికి అంటే మరి పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, అలాగే విద్యుత్ దీపాలు, పరిశుభ్రత, ఇవన్నీ పంచాయతీరాజు లేదా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మరి ప్రజలకు అందుబాటులో కరెక్ట్గా ఉంటున్నాయా లేదా వాటి యొక్క సమస్యలను మరి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా ప్రజలకి సౌకర్యం కలిగిస్తుంది అనమాట. ఫిర్యాదులు అందించేందుకు ఈ యాప్ ద్వారా సౌకర్యం కలిగిస్తుంది. ఏంటి యాప్ అంటే పురమిత్ర అనేటటువంటి యాప్. నెక్స్ట్ వన్ ఏపీలో ఎస్సీ యొక్క వర్గీకరణ అనేటటువంటిది అమలు. అంటే ఏప్రిల్ 17 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ అనేటటువంటిది నూతనంగా ఎస్సీ వర్గీకరించారు కదా, అది అమల్లోకి ఏప్రిల్ 17 నుంచి వచ్చింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం 2024 నవంబర్ 15న ఎస్సీ వర్గీకరణ కోసం రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో ఈ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి 15% రిజర్వేషన్లను, 59 రకాల షెడ్యూల్ కులాలను, జనాభా మరియు వెనుకబాటుతనం, అలాగే సామాజిక సమైక్యతల ఆధారంగా మరి విడదీయడం జరిగిందనమాట. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి 3 కేటగిరీలుగా విభజించారు. 12 కులాలు, 18 కులాలు, 29 కులాలు, మొత్తం కలిపి 59 కులాలను 3 కేటగిరీలుగా విభజించి ఈ 15% రిజర్వేషన్ని వీళ్ళకి అందించడం జరుగుతుందన్నమాట. ఎవరు కమిషన్ యొక్క ఎవరి నేతృత్వంలో కమిషన్ అంటే రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి కమిషను ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి కమిషన్ పేరు. నెక్స్ట్ వన్ హెచ్ఐవి నియంత్రణలో హెచ్ఐవిని నియంత్రించడంలో ఏపీకి 7వ స్థానం అందింది. అంటే కొంచెం మెరుగుపడింది అనమాట. గతంలో 17వ స్థానం ఉండేది. నెక్స్ట్ వన్ సూక్ష్మ సేద్యములో అంటే బిందు మరియు తుంపర్ల పద్ధతిలో సేద్యం అందిస్తారు కదా, దీంట్లో ఏపీకి అగ్రస్థానం. సూక్ష్మ బిందు సేద్యంలో అగ్రస్థానం ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే అందులో అనంతపురం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లా ఇవన్నీ కూడా మంచి ప్లేస్లో ఉంటాయి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయన్నమాట ఆ రకంగా పంటలు పండించే పద్ధతులు. నెక్స్ట్ వన్ పాముకాటు మరణాల్లో ఏపీకి 3వ స్థానం. అంటే 41 మరణాలు అనేటటువంటివి జరిగాయి అన్నమాట 2024 సంవత్సరంలో. అంటే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసరికి 3వ స్థానం ఏపీ, ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి కర్ణాటక, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఏపీ అనమాట. కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి ఎవరంటే సత్యకుమార్, సహాయ మంత్రి ఎవరంటే ప్రతాప్రావు జాదవ్ అనమాట. నెక్స్ట్ వన్ దేశంలో వృద్ధి రేటును నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో వృద్ధి రేటు అనేటటువంటిది అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఏపీకి 2వ స్థానం. వృద్ధి రేటు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అనమాట. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. తలసరి ఆదాయం పెరుగుదల విషయంలోకి వచ్చేసరికి మన ఏపీ వచ్చేసరికి 3వ స్థానం అనమాట. నెక్స్ట్ వన్ ఏపీలో స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అనేటటువంటిది కల్పించడం జరిగింది. ఏపీలో స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. దివ్యాంగుల చట్టం ఎప్పుడు అంటే 2016 ప్రకారం. చూడండి 5% రిజర్వేషన్ స్వయం ఉపాధి పథకాల్లో. నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి చైర్మన్గా జలహారతి కార్పొరేషన్ పథకం. ఇది దేనికి సంబంధించిందంటే గోదావరి వరద జలాల యోగం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి వరద జలాల సద్వినియోగం కోసం పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రాజెక్టులు కూడా చేపట్టేందుకు దీన్ని ప్రత్యేక వాహన నౌక ఎస్పీవిగా ఏర్పాటు చేశారనమాట. జలహారతి కార్పొరేషన్ అనేటటువంటిది గోదావరి వరద జలాల సద్వినియోగానికి ఏర్పాటు చేశారు. చైర్మన్ ఎవరంటే ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. మరి ఉపాధ్యక్షులు ఎవరంటే జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ సిస్మో అనేటటువంటి సంస్థతో మరి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనేటటువంటిది ఒప్పందం చేసుకుందన్నమాట. రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి ఎవరు? నైపుణ్యాభివృద్ధి అన్నామంటే ఐటీ శాఖ మంత్రి అన్నమాట. ఎవరు అంటే నారా లోకేష్ గారు. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారనమాట. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే విద్య మరియు ఆరోగ్యం, పోషకాహారం, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ, జీవనోపాధి అవకాశాలు, బాల్య వివాహాల నిర్మూలన ఇలాంటివన్నీ కూడా అడల్ట్ వాళ్ళకి అంటే 11 to 18 years బాలికల కోసం ఈ తదితర అంశాలపైన మరి అవగాహన కల్పించేందుకు కిషోరీ వికాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నమాట. నెక్స్ట్ వన్ దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ని ప్రారంభించడం జరిగింది. వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ అంటే ట్రైన్ వచ్చేటప్పుడు ట్రైన్ వే, అలాగే షిప్ వెళ్ళేటప్పుడు షిప్ వే, ఈ రెండింటికి మెర్జ్ అయి ఉంటుందన్నమాట. ఇది తొలి రైలు అనేటటువంటిది రామేశ్వరం నుంచి తాంబరం ఎక్స్ప్రెస్ అనేటటువంటి దీనిపై ప్రయాణించింది. అలాగే తమిళనాడులోని మండపం నుండి రామేశ్వరం దీపాన్ని కలిపేటటువంటి పాంబన్ వంతెన పైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. పాంబన్ వంతెన మండపం నుంచి రామేశ్వరం వరకు దీపాన్ని కలిపేటటువంటి పాంబన్ వంతెన పైన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పొడవు ఎంత అంటే 72.5 మీటర్లు. ఇది 660 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక భాగం 17 మీటర్ల ఎత్తుకు పైకి లేస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ కర్ణాటక హోటళ్లలో ప్లాస్టిక్ నిషేధం.
గుర్తుపెట్టుకోండి. ఏ ఏ ఏ రాష్ట్రం హోటళ్లలో ప్లాస్టిక్ నిషేధం చేసిందంటే కర్ణాటక. అలాగే 5 రూపాయలకే శాశ్వత విద్యుత్ కనెక్షన్ అందించే రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అలాగే తమిళనాడులో స్వయం ప్రతిపత్తిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి వేసినటువంటి కమిటీ ఏదంటే జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ. చూడండి, తమిళనాడులో స్వయం ప్రతిపత్తిపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు అందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ అనమాట. నెక్స్ట్ వన్ ఢిల్లీ. 15 ఏళ్ళు దాటినటువంటి వాహనాలకు ఇంధనాన్ని నిలిపివేసేటటువంటి రాష్ట్రం ఏదంటే ఢిల్లీ. అలాగే హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. ఇప్పుడే చెప్పుకున్నాం కదా కర్ణాటక గురించి, హోటళ్లలో ప్లాస్టిక్ నిషేధం. అలాగే హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారి మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వన్ మణిపూర్. భద్రతా దళాలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలనిచ్చే సాయుధ బలాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని పొడిగించిందనమాట మణిపూర్లో. అలాగే యూపీ. కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్ పేరిట దేశంలోనే తొలిసారిగా నైట్ సఫారీ పార్కును ఏర్పాటు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది అంటే యూపీ. సింగపూర్ నైట్ సఫారీ అనేటటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని యూపీ రాష్ట్రం అనేటటువంటిది నైట్ సఫారీ పార్కుని ఏర్పాటు చేస్తుంది అనమాట. నెక్స్ట్ మన ప్రపంచంలోనే అత్యంత విలువైన 2వ విమానయాన సంస్థ ఏది అంటే ఇండిగో అనమాట. ఇండిగో. చూడండి, ఇండిగో అనేటటువంటి మన ఇండియాకు సంబంధించినటువంటి విలువైన విమానయాన సంస్థ, అత్యంత విలువైన విమానయాన సంస్థ. మరి వరల్డ్ ఫస్ట్ ఏది అంటే వరల్డ్ ఫస్ట్ డెల్టా అనేటటువంటి విమానయాన సంస్థ, అది అమెరికాకు చెందినదనమాట. సెకండ్ది మనది ఇండిగో అనేటటువంటిది మన ఇండియాకి సంబంధించినదనమాట. నెక్స్ట్ మన బంగారం నిల్వల్లో అగ్రస్థానం సంపాదించినటువంటి బ్యాంక్. చూడండి, ఏ బ్యాంకులో బంగారం నిల్వలు అనేటటువంటిది అగ్రస్థానం సంపాదించాయంటే నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్. నెక్స్ట్ వన్ మైక్రోసాఫ్ట్ నాకు 50 ఏళ్ళు పూర్తి. 1975 ఏప్రిల్ 4న బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ అనేటటువంటి 2 వ్యక్తులు స్థాపించారనమాట. 2025 ఏప్రిల్ 4 నాటికి 50 ఏళ్ళు పూర్తయిందనమాట. చూడండి, మైక్రోసాఫ్ట్ నాకు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనకి ఇది అడుగుతారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ గురించి అడగచ్చు. మైక్రోసాఫ్ట్ ఎవరు స్థాపించారు, మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎవరు స్థాపించారంటే బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ ఇద్దరు కలిసి 1975లో స్థాపించారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ పంచాయతీ పురోగతి సూచికలో గుజరాత్ రాష్ట్రం అనేటటువంటిది ఫస్ట్ ప్లేస్ని సంపాదించింది. 346 ఏ గ్రేడ్ పంచాయతీలు ఉన్నాయన్నమాట. అక్కడ తెలంగాణలో 270 ఏ గ్రేడ్ పంచాయతీలు ఉన్నాయి. అలాగే ఏపీలోని 4 మాత్రమే ఏ గ్రేడ్ పంచాయతీలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే అన్నమయ్య జిల్లాలోని చింతపర్తి గ్రామ పంచాయతీ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బొబ్బర్లంక, విశాఖపట్నంలో గండిగుండం, ఇది ఆనందపురం దగ్గర ఉంటుంది. నెక్స్ట్ కాకినాడలో తాళ్ళూరు. ఈ 4 కూడా మనకి ఏ గ్రేడ్ పంచాయతీలు అనమాట పురోగతి సాధించినవి. నెక్స్ట్ వన్ ఇండియా 3rd ప్లేస్ సంపాదించింది. ఎందులో అంటే పవన మరియు సౌర విద్యుత్ ఉత్పాదనలో అంతర్జాతీయ ఉత్పాదనలో 3rd ప్లేస్ సంపాదించింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ అయినటువంటి ఎంబర్ అనేటటువంటిది ప్రకటించింది అనమాట. మరి పవన సౌర విద్యుత్ ఉత్పాదనలో ఫస్ట్ ప్లేస్ ఏది అంటే చైనా, మరి అమెరికా 2nd ప్లేస్, మరి ఇండియా చూస్తే 3rd ప్లేస్ సంపాదించుకుందనమాట. సౌర విద్యుత్ మరియు పవన విద్యుత్లో 3rd ప్లేస్కి వచ్చింది. చైనా ఇండియా తర్వాత మనది 3rd ప్లేస్ సంపాదించింది. నెక్స్ట్ ఇండియా 2nd ప్లేస్ అనమాట. ఇండియా 2nd ప్లేస్ ఎక్కడ అంటే ప్రసూతి మరణాల్లో 2nd ప్లేస్ అంటే బేబీ పుట్టిన వెంబటే తల్లి మరణించడం అనమాట. కాన్పు సమయంలో తల్లి మరణించడం, అలాంటి విషయంలో 2nd ప్లేస్ సంపాదించింది ఎవరు అంటే మన ఇండియా. అంటే బ్యాడ్ అనమాట ఇది. నైజీరియా ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా 2nd ప్లేస్లో ఉందన్నమాట. సో సగటున ఒక రోజుకు 52 మంది చొప్పున 19,000 మరణాలు అనేటటువంటివి 2023లో సంభవించిన కారణంగా మన ఇండియా 2nd ప్లేస్లో ఉన్నట్లు ప్రకటించారు. నెక్స్ట్ వన్ ఇండియా 148వ ర్యాంకు. ఎక్కడ 148వ ర్యాంక్ అంటే శక్తివంతమైన పాస్పోర్ట్ విషయంలో మరి మన ఇండియా 148వ ర్యాంకు. మరి వరల్డ్ ఫస్ట్ ఎవరు అంటే ఐర్లాండ్ అనమాట. మన ఇండియా 148వ ర్యాంకు. మరి గత సంవత్సరం 147 ఉండేది, ఇప్పుడు కొంచెం పడింది అనమాట, తగ్గిపోయింది. మన పాస్పోర్ట్ పర్సంటేజ్ తగ్గిపోయింది. 199 దేశాలకు ఇది సర్వే చేశారనమాట. ఇండియా 118వ ర్యాంకు. ఎందులో అంటే 118వ ర్యాంకు సంతోష సూచి లేదా ఆనందమయ దేశంలో మన ఇండియా 118వ ప్లేస్ అన్నమాట. మరి వరల్డ్ ఫస్ట్ ఏది అంటే ఫిన్లాండ్ చాలా సంతోషకరమైనటువంటి దేశంగా పేరొందిందనమాట. ఇండియా 118వ ర్యాంకు. మరి మార్చి 20 అనేటటువంటిది అంతర్జాతీయ ఆనంద దినోత్సవంగా జరుపుకుంటారనమాట. ఓకేనండి. మన ఇండియా గతంలో 126 ఉండేది, ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చిందనమాట. నెక్స్ట్ రద్దీలో ఢిల్లీ విమానాశ్రయానికి ప్రపంచంలో 9వ స్థానం. చూసారా, ప్రపంచంలోనే రద్దీ గల విమానాశ్రయం ఏది అంటే మన ఢిల్లీకి ప్లేస్ వచ్చిందన్న టాప్ 10లో ఉన్నట్లే. 9వ స్థానం అంటే టాప్ 10లో ఉందని అర్థం. ఫస్ట్ ఏదంటే అట్లాంటా అనేటటువంటి విమానాశ్రయం, అమెరికాలో అట్లాంటా అనే విమానాశ్రయం అత్యంత రద్దీ గల విమానాశ్రయము. 2nd ప్లేస్ దుబాయ్, ఇది యూఏఈలో ఉంటుంది కదా, మీకు తెలుసు కదా దుబాయ్. నెక్స్ట్ 9th ప్లేస్ వచ్చేసరికి మన ఢిల్లీ, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అనేటటువంటిది అనమాట.
నెక్స్ట్ వన్, ఏఐ నిపుణుల నియామకంలో భారత్కు అగ్రస్థానం. ఏఐ నిపుణులను నియమించడంలో మన భారత్ అనేటటువంటిది అగ్రస్థానం అనమాట. నెక్స్ట్ వన్, దక్షిణాఫ్రికా. వాహనాల డ్రైవర్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం ఏదంటే దక్షిణాఫ్రికా. వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా డేంజర్గా ఉండేటటువంటిది ఏది అంటే దక్షిణాఫ్రికా అనమాట. మన ఇండియా 5వ స్థానంలో ఉంది ఆ విషయంలో. నెక్స్ట్ మార్క్ 2A DEW అనేటటువంటిది మరి ఇది ఒక లేజర్ వ్యవస్థ. డ్రోన్లు మరియు క్షిపణులను క్షిపణులను పేల్చేసి నేల పైన పడేటట్లు నేలలో మట్టిలో కలిపేటటువంటి లేజర్ వ్యవస్థ ఏది అంటే మార్క్ 2A DEW. దీన్ని డిఆర్డిఓ పరీక్షించింది. డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ గుర్తుపెట్టుకోండి. విక్రమ్ 3201 అనేటటువంటి మైక్రో ప్రొఫెసర్ని మరి ఇస్రో అనేటటువంటిది పరిశోధించింది. ఇది ఏంటంటే 32 బిట్ మైక్రో ప్రొసెసర్ అనమాట. ఇది విక్రమ్ 3201 అనేటటువంటిది. అంతరిక్షంలో వివిధ అవసరాల కోసం దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ గౌరవ్ అనేటటువంటిది దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ అమ్మ. ఇది గౌరవ్ అనేటటువంటిది దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్. దీన్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. డిఆర్డిఓకి సంబంధించి ఆర్సీఐ హైదరాబాదు అలాగే ఏఆర్డిఈ పూణే ఈ రెండు కలిపి అభివృద్ధి చేశాయి అనమాట. గౌరవ్ అనేటటువంటిది గ్లైడ్ బాంబ్. సుఖై 30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని జారి విడిసి పరీక్షించారనమాట ఎంత బాగా పనిచేస్తుంది అనేది. 100 km వరకు దీని పరిధి అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, మిర్సామ్ అనేటటువంటిది క్షిపణి. ఇది ఎలా పనిచేస్తుందంటే ఉపరితలం నుంచి గగనానికి ఇలా కింద నుంచి మీదకి పంపిస్తారు. ఉపరితలం నుంచి గగనతలంలోనికి. ఉపరితలం అంటే భూమి నుంచి అమ్మ. కొన్ని ఉపరితలం నుంచి ఉపరితలం ఉంటుంది, గగనం టు గగనం ఉంటుంది, ఉపరితలం టు గగనం ఉంటుంది, గగనం టు ఉపరితలం ఇలా ఉంటాయి అన్నమాట. సో మిర్సామ్ అనేటటువంటిది దేనికి ఏ రకంగా లక్ష్యాలను ఛేదించగలదు అంటే ఉపరితలం టు గగనతలం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. నెక్స్ట్ భారత అంతర్జాతీయ సరిహద్దులపై ఏఐ ఆధారిత రోబోలో నిఘా అనేటటువంటి ఏర్పాటు చేశారు. దీన్ని మరి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది ఎవరంటే గౌహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటటువంటిది అభివృద్ధి చేసింది అనమాట. నెక్స్ట్ FPV అనేటటువంటిది ఏంటి అని అడుగుతారు. ఇది ఆత్మాహుతి డ్రోన్ అనమాట. FPV అనేటటువంటిది ఆత్మాహుతి డ్రోన్ అనేటటువంటి ప్రయోగం విజయవంతం. అలాగే పోయం 4 అనేటటువంటిది PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ప్రయోగం విజయవంతమైంది. అలాగే అంతరిక్ష వ్యర్థాలను నియంత్రించేటటువంటిది ఏదంటే పోయం 4. నెక్స్ట్ చంద్రునిపై శాశ్వత నిర్మాణాల కోసం ఇటుకలు అనేటటువంటిది మట్టితో కాకుండా బ్యాక్టీరియాలతో తయారు చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ అస్సామీ పచ్చడిలో అద్భుతమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే బాసిల్లస్ సబ్టిలిస్ SMP. ఓకేనండి. నెక్స్ట్ సూది లేకుండా ఇంజెక్షన్ తీసుకువచ్చినటువంటిది ఎవరంటే ఇంటెగ్రీ మెడికల్ సంస్థ బెంగళూరు వాళ్ళు. దాని పేరు ఏంటంటే ఎన్ఫిష్. నెక్స్ట్ వన్, 23వ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే దినేష్ మహేశ్వరి. ఏప్రిల్ 15న బాధ్యతలు చేపట్టారు. ఈ కమిషన్ కాలపరిమితి ఎంత అంటే 3 years. ఈ కమిషన్ యొక్క పూర్తి స్థాయి సభ్యులు ఎవరంటే హితేష్ జైన్ న్యాయవాది, ప్రొఫెసర్ DP వర్మ బాధ్యతలు చేపట్టారనమాట. హితేష్ జైన్ అనేటటువంటి న్యాయవాది అలాగే ప్రొఫెసర్ DP వర్మ బాధ్యతలు చేపట్టారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క అధ్యక్షురాలిగా క్రిస్టీ కోమెట్రీ చూడండి. జింబాబ్వే యొక్క స్విమ్మర్ అనమాట. ఈవిడ స్విమ్మింగ్లో బాగా స్విమ్ చేస్తారనమాట. జింబాబ్వేకి చెందిన వ్యక్తి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించినటువంటి తొలి మహిళ ఎవరంటే ఈవిడే క్రిస్టీ కోమెట్రీ. జూన్ 25 నుంచి బాధ్యతలు స్వీకరిస్తుంది, ఇంకా స్వీకరించలేదు. ఓకేనండి. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా జస్టిస్ షమీం అఖ్తర్ నియమితులయ్యారు. అలాగే RBI డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా నియమితులయ్యారు. 3 years పనిచేస్తారు. అలాగే ND పాత్ర స్థానంలో రానున్నారు. అలాగే నీతి ఆయోగ్ సభ్యునిగా రాజీవ్ గాబా పూర్తికాల సభ్యునిగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్ యొక్క సభ్యులుగా నియమితులయ్యారు. నెక్స్ట్ ICC క్రికెట్ కమిటీ చైర్మన్గా సౌరభ్ గంగూలీ మళ్ళీ 2వసారి నియమితులయ్యడం జరిగింది. నెక్స్ట్ UGC చైర్మన్గా అదనపు బాధ్యతలు తీసుకున్నది ఎవరంటే వినీత్ జోషి. చూడండి, UGC చైర్మన్ ఇంతకుముందు ఎవరుండేవారంటే జగదీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఉండేవారు, మామిడాల జగదీష్ కుమార్. ఆయన పదవి విరమణ అయిన తర్వాత ఇంకొకరు నియమించే వరకు తాత్కాలికంగా వినీత్ జోషి గారిని ఉంచారనమాట. నెక్స్ట్ మన త్రివిధ దళాల మహిళా అధికారుల యొక్క సముద్ర ప్రదక్షిణ అనేటటువంటిది ప్రారంభమైంది. దీనిలో 11 మంది మహిళా అధికారులు పాల్గొంటున్నారు. 6 ఆర్మీ, 1 నేవీ, 4 ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వారు అనమాట. ఇలా 11 మంది మహిళా అధికారులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారంటే మహారాష్ట్ర ముంబైలోని ఇండియన్ నేవల్ వాటర్ మ్యాన్షిప్ ట్రైనింగ్ సెంటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నమాట. 55 రోజుల యాత్ర సముద్రం మొత్తం ప్రదక్షిణ చేస్తారు. నెక్స్ట్ వన్ యూత్ పార్లమెంట్ పోటీల విజేత ఎవరంటే లాస్యప్రియ. అలాగే అమెరికా యొక్క NIH యొక్క డైరెక్టర్గా జయ భట్టాచార్య
నియమితులయ్యారు. అలాగే హైదరాబాద్ యొక్క మెట్రో రైలు యొక్క ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి నియమితులయ్యారు. అలాగే ఫ్రోబ్స్ ప్రపంచ బిలియనర్ల జాబితాలో 2025లో అగ్రస్థానం దక్కించుకున్నది ఎవరంటే అలాన్ మస్క్. ఇతను ఎవరు? టెస్లా, స్పేస్ ఎక్స్ ఈ కంపెనీల యొక్క అధిపతి అనమాట. ఈయన యొక్క సంపద ఎంతంటే $175 బిలియన్, అంటే మన ముఖేష్ అంబానీ గారికి డబల్ అనమాట. ముఖేష్ అంబానీ గారు 18వ స్థానాన్ని దక్కించుకున్నారు వరల్డ్లోని. ఫస్ట్ ఎలాన్ మస్క్, 18వ స్థానం ముఖేష్ అంబానీ గారు, ఈ $92.5 బిలియన్. నెక్స్ట్ గౌతమ్ అదానీ గారు 28వ స్థానం దక్కించుకున్నారు, $56.3 బిలియన్. అగ్రస్థామి సంపన్నులు గల దేశం ఏది అంటే అమెరికా, చైనా సెకండ్ ప్లేస్ ఉంటే మన థర్డ్ ప్లేస్ దక్కించుకుందనమాట. అత్యంత సంపన్న మహిళ ఎవరు అంటే HCL టెక్ వ్యవస్థాపకురాలు శివ నాడార్. ఓకేనండి. నెక్స్ట్ వన్, అమెరికాకు చెందినటువంటి ఏఐ పరిశోధకునితో మోడీ ముఖాముఖి చర్చలు జరిపారు. ఏఐ పరిశోధకుడు ఎవరా? ఏఐ పరిశోధకుడు అంటే లెక్స్ ఫ్రిడ్మాన్ అనేటటువంటి వ్యక్తి, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. మరి ఈ ఎటువంటి పేరు? లెక్స్ ఫ్రిడ్మాన్ అనేటటువంటి పేరుతోనే ఆ ముఖాముఖి చర్చలు అనేటటువంటివి విడుదల చేయడం జరుగుతుంది ఆడియో. నెక్స్ట్ వన్, ముంబై దాడుల సూత్రధారిని భారత్కు అప్పగించినటువంటి అమెరికా ఏం చేసిందంటే ముంబై దాడుల యొక్క సూత్రధారి అయినటువంటి తహవ్వుర్ రానా అనేటటువంటి వ్యక్తిని మరి భారత్కి అప్పగించింది అనమాట. 2008లో ముంబై దాడులు జరిగాయి కదా, దాని యొక్క సూత్రధార అనమాట ఆయన. నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ పురస్కారం వినోద్ కుమార్ శుక్లా. ప్రఖ్యాత హిందీ రచయిత, ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా అనేటటువంటి వ్యక్తి మరి జ్ఞానపీఠ పురస్కారం దక్కించుకోవడం జరిగింది. 59వ జ్ఞానపీఠ పురస్కారం అనమాట. దీవార్ మే ఏక్ కిటికీ రహతీది అనేటటువంటి పుస్తకానికి 1999లో ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం అవార్డు కూడా రావడం జరిగింది అనమాట. వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్ వన్, వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అనేటటువంటి గెలుచుకున్నది ఎవరంటే సమ్మర్ అబూ ఎలౌఫ్ అనేటటువంటి వ్యక్తి అనమాట. మరి ఈయన పాలస్తీనాకు చెందినటువంటి బాలుడు, అంటే చేతులు కోల్పోయినటువంటి బాలుడు చిత్రాన్ని గీశారు. ఆ బాలుడు ఎవరంటే మహమ్మద్ అజౌర్ అనేటటువంటి వ్యక్తి యొక్క చిత్రాన్ని, బాలుడి యొక్క చిత్రాన్ని గీసింది ఎవరంటే సమ్మర్ అబూ ఎలఫ్. ఇతను వరల్డ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకోవడం జరిగిందనమాట. వరల్డ్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ వన్, ఆస్కార్ అవార్డుల్లో మరో కొత్త విభాగం క్రియేట్ చేయడం జరిగింది. ఆ కొత్త విభాగం పేరేంటంటే స్టంట్ డిజైన్. ఆస్కార్ అవార్డుల్లో మరో కొత్త విభాగం పేరేంటంటే స్టంట్ డిజైన్. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నెక్స్ట్ వన్, కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు అనేటటువంటిది రావడం జరిగింది. ప్రతిష్టాత్మక హోల్బర్గ్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చిందంటే గాయత్రి చక్రవర్తి గారికి రావడం జరిగింది. దీనిని నోబెల్తో సమానంగా భావిస్తారు. గాయత్రి చక్రవర్తి కోల్కతాకు చెందిన వ్యక్తి. డెత్ ఆఫ్ ఏ డిసిప్లిన్ అనేటటువంటి రచనలో ప్లానిటరిటీ అనేటటువంటి పదాన్ని ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట. గాయత్రి చక్రవర్తి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయుడు హితేష్ గులియా. సెపక్ తక్రా ప్రపంచ కప్లో భారత్కు తొలి స్వర్ణం అనేటటువంటిది లభించింది. అలాగే టేబుల్ టెన్నిస్కు శరత్ కుమార్ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ISSF షూటింగ్ ప్రపంచ కప్లో ఇండియాకి సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. 8 పథకాలు సాధించిందనమాట. నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి పోర్చుగల్ మరియు స్లోవేకియా పర్యటించడం జరిగింది. ఎప్పుడు? ఏప్రిల్ 7 to 8, 9 to 10. మరి ఈ పోర్చుగల్ అధ్యక్షుడు ఎవరంటే మార్సెలో రెబులో డిసౌజా పోర్చుగల్ గుర్తుపెట్టుకోండి. పోర్చుగల్ రాజధాని లిస్బన్, కరెన్సీ వచ్చేసరికి యూరో. అలాగే స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లాగ్రి, రాజధాని వచ్చేసరికి బ్రిటిస్లోవా, కరెన్సీ వచ్చేసరికి యూరో. పీటర్ పెల్లాగ్రి రాజధాని బ్రిటిస్లోవా, కరెన్సీ వచ్చేసరికి యూరో. అలాగే దుబాయ్ యువరాజు భారత్ పర్యటన. దుబాయ్ యువరాజు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ అనేటటువంటి వ్యక్తి మరి భారత్ పర్యటించడం జరిగిందనమాట. మరి UAE రాజధాని దుబాయ్ అనమాట. దీని యొక్క కరెన్సీ ఏంటంటే దిర్హం. నెక్స్ట్ వన్, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ అనేటటువంటి వ్యక్తి భారత్ పర్యటించారు. ఈ న్యూజిలాండ్ రాజధాని వచ్చేసరికి విల్లింగ్టన్, కరెన్సీ వచ్చేసరికి డాలర్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. క్రిస్టోఫర్ లక్సాన్ అనేటటువంటి వ్యక్తి ఈ క్రింది ఏ దేశానికి చెందిన ప్రధాని, ఇలా కూడా అడగచ్చు ఇతను ఎవరు అని.
నెక్స్ట్ వన్ 10వ రైసీనా డైలాగ్ సదస్సు న్యూఢిల్లీలో జరిగిందనమాట. భారత ప్రభుత్వ అధికారిక స్థానానికి మారుపేరుగా నిలిచినటువంటి రైసీనా హిల్ నుంచి ఈ సదస్సుకు రైసీనా డైలాగ్ అనేటటువంటి పేరుని మార్చడం జరిగిందనమాట. న్యూజిలాండ్ ప్రధాని ఇక్కడ పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వన్ న్యూఢిల్లీలోనే ప్రపంచ దేశాల నిఘాధిపతుల యొక్క సమావేశం జరిగింది. అలాగే జాతీయ పర్యావరణ సదస్సు కూడా న్యూఢిల్లీలోనే జరిగింది. నెక్స్ట్ వన్ ముఖ్యమైన దినోత్సవాలు అనేటటువంటి ఒకసారి చూద్దాం. మార్చి 15 వచ్చేసరికి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, 16 వచ్చేసరికి టీకాల దినోత్సవం, 20 వచ్చేసరికి పిచ్చుకల దినోత్సవం మరియు సంతోష దినోత్సవం. నెక్స్ట్ వన్ పిచ్చుకను చూస్తే సంతోషంగా ఉంటుంది కదండి, ఆ పరంగా. మార్చి 21 అటవీ దినోత్సవం, 22 జల దినోత్సవం, అలాగే 23 అమరవీరుల దినోత్సవం, అలాగే 23 వాతావరణ దినోత్సవం, అలాగే 24 వ్యాధి దినోత్సవం, 5 వచ్చేసరికి సముద్రయాన దినోత్సవం, అలాగే సమతా దివస్ బాబు జగజ్జీవన్ రావు జయంతి అనమాట. అలాగే ఏప్రిల్ 7 వచ్చేసరికి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, 10 వచ్చేసరికి హోమియోపతి దినోత్సవం, 12 వచ్చేసరికి అంతరిక్ష దినోత్సవం, చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ 12 అంతరిక్ష దినోత్సవం అనేటటువంటిది. నెక్స్ట్ ఏప్రిల్ 13 వచ్చేసరికి జలియన్ వాలా బాగ్ మరణకాండ దినం. నెక్స్ట్ వన్ ప్రపంచ ఆటిజం చూడండి, ఏప్రిల్ 2 వచ్చేసరికి ఇవన్నీ మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యింది. ఆటిజం అవగాహన దినోత్సవం, అలాగే ఇంటర్నేషనల్ క్యారెట్ దినోత్సవం 4 అనేది, 5 అనేది సమతా దివస్, 11 పార్కిన్సన్స్ దినోత్సవం, 16 రైల్వే దినోత్సవం, 17 హీమోఫీలియా దినోత్సవం, 18 వారసత్వ దినోత్సవం, 19 కాలేయ దినోత్సవం, 21 సివిల్ సర్వీసుల దినోత్సవం, అలాగే 22 వచ్చేసరికి ప్రపంచ దరిద్ర దినోత్సవం, ఇది మనకి టెక్స్ట్ బుక్లో వస్తుంది. 23 పుస్తక దినోత్సవం, కాపీరైట్ దినోత్సవం, 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం, మానవ ఏకతా దివస్ అనమాట. అలాగే మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25, ఏప్రిల్ 26 మేధో హక్కుల దినోత్సవం, ఏప్రిల్ 27 వరల్డ్ డిజైన్ డే, ఏప్రిల్ 29 ప్రపంచ నృత్య దినోత్సవం, ఏప్రిల్ 30 వచ్చేసరికి ఆయుష్మాన్ భారత్ దివస్, ప్రపంచ వెటర్నరీ దినోత్సవం అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.